హాయ్ గైస్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు అయితే మేము సండే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఇట్లా 5 o'clockకి తనపల్లి గుడికి వెళ్ళాలని ప్లాన్ చేశాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర సూపర్ లొకేషన్ ఉంటుందన్నమాట. ఆ వ్యూ కోసమే అంత మేల్కొని వెళ్ళాము. యాక్చువల్లీ నైట్ చాలా 1 or 2కి వచ్చి పడుకుంటాం మేము వర్క్ చేసుకుని ఆఫీస్కి. కానీ లైఫ్లో ఒక చిల్ అవుట్ అనేది, ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలనేసి టెంపుల్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. నాకంటూ నా స్పెషల్ మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను. సో అందుకనేసి నేను ఈ బ్లాగింగ్ చేస్తున్నాను ఈరోజు. తనపల్లి గుడిలో పీస్ ఆఫ్ మైండ్ ఎక్సలెంట్ ఉంటుంది. న్యాచురల్స్, ఒక సిటీ పైన మనం ఉన్నట్లు ఆ వ్యూని మనం క్యాప్చర్ చేస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది ఈ మూమెంట్ అనేది. సో మీరు కూడా వీలైతే ఎంతవరకు ట్రై చేయాలో అంతవరకు మీరు కూడా తనపల్లి టెంపుల్ కానీ హై హిల్స్ ఎక్కడికైనా సరే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఈ ఎర్లీ మార్నింగ్లో మనకు ఏ నెగిటివిటీ కానీ, ఏ సౌండ్ పొల్యూషన్స్ కానీ, ఏ ట్రాఫిక్స్ కానీ సో ఏమీ ఉండవు. నేనైతే ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తాను ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా. సో డే టైంలో ఏంటంటే మనకు చూడ్డానికి వ్యూస్ కానీ అనేది అంత ఎగ్జైటింగ్ అనిపించవు. అండ్ న్యాచురల్ ఈ కోసం అంత ఇష్టపడే వాళ్ళు ఆ న్యాచురల్స్ అనేటివి మిస్ అయిపోతాం ఎర్లీ మార్నింగ్ వెళ్ళకపోతే. అందుకనే వెళ్తున్నాను. యాక్చువల్లీ సన్ రైజెస్ కోసం కూడా వెళ్ళాము. ఆ రోజు మబ్బులు ఉండడం వల్ల అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాము. చూడండి ఈ లొకేషన్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఆ గాలి, ఆ నేచర్కి తగినట్లు మనకు ఉండాలనిపిస్తుంది. సో డోంట్ మిస్ యువర్ న్యాచురల్. ఎవరైతే న్యాచురల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, ఈ మూమెంట్ని మనం పీస్ ఆఫ్ మూమెంట్గా పెట్టుకోవాలనుకున్నామో ఎర్లీ మార్నింగ్ లేవండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, ఎర్లీ మార్నింగ్ తిరగండి. 9-10 కల్లా ఇంట్లోకి వచ్చేసి అలా ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది, అలా మనం లైఫ్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో మీరు కనుక నెక్స్ట్ టైం తనపల్లికి వెళ్ళాలనుకుంటే ఈ ఎర్లీ మార్నింగ్ స్పాట్ అనేది పెట్టుకోండి. తనపల్లికనే కాదు, ఏ గుడికైనా ఎక్కడికైనా సరే. థ్యాంక్ యూ గాయ్స్.